హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ప్రజెంట్ అయితే మనం పటేల్గూడ ఏరియాలో అయితే ఉన్నాం. పటేల్గూడ ఏరియాలోని బ్రహ్మరాంబిక కాలనీలో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ ఈరోజు చూస్తే కనుక మీకు G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. సో మీరు ఎలివేషన్ అయితే ఒకసారి చూడొచ్చు ఇది. సో మన హౌస్ సైజెస్ చూసుకుంటే కనుక మనకి 155 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది. సో మీకు హౌస్ మీకు ముందు చూసుకుంటే మీకు కంప్లీట్గా 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో ఇదంతా మీకు 30 ఫీట్ రోడ్డు. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది. మాక్సిమం మనకి 1 వీక్లో అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి ఆల్రెడీ మంజీరా కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. సో పార్కింగ్ ఏరియా చూడొచ్చు, మనకి 155 స్క్వేర్ యార్డ్ హౌస్ కాబట్టి మనకి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. సో దీంట్లో చూసుకుంటే కనుక మనకి కంప్లీట్గా వాల్స్ మంచి టైల్స్తో డిజైన్ అయితే ఇచ్చారు చూడొచ్చు. సో దీంతో పాటు మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ కవర్ అయింది. సో చూడొచ్చు క్లియర్గా అయితే మీరు వీడియోలోని. సో ఇదంతా చూడొచ్చు క్లియర్గా, చాలా స్పేషియస్ హౌస్ ఇది 155 స్క్వేర్ యార్డ్స్లోని. సో ఇప్పుడైతే ఒకసారి మీరు కాలనీ అంతా చూడండి. ఇది బ్రహ్మరాంబిక కాలనీ. సో కంప్లీట్గా ఇది మనకి రెసిడెన్షియల్ ఏరియా. సో చూసుకుంటే కంప్లీట్గా మనకి అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్. మీరు చుట్టూ సరౌండింగ్స్ అన్నీ చూడొచ్చు. కంప్లీట్గా అయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ ఏరియా అంతా మీకు ఇండిపెండెంట్ హౌసెస్. సో నెక్స్ట్ అయితే అంతా మనకి సెట్ బ్యాక్ ఏరియా. సో సెట్ బ్యాక్ ఏరియా చూడండి, మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో దీంట్లో కూడా చూసుకుంటే మనకి లాస్ట్ మోటార్ కనెక్షన్ అయితే ఉంది. సో మనకి 60 ఫీట్కే ఇక్కడ బోర్ వాటర్ అయితే పడింది. మనకి బోర్ అనేది 300 ఫీట్ వరకు వేయడం జరిగింది. సో దాని పక్కన కూడా మనకి స్టోరేజ్ కోసం సంపు కూడా బిల్డ్ చేశారు. సో వీడియోలో అయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఇదంతా కూడా. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఒకటి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి వాష్ పాయింట్ కూడా వస్తుంది. సో చూడొచ్చు క్లియర్గా అయితే మీరు వీడియోలోని. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లైట్గా మనకి ఇక్కడ స్టెప్స్ కింద స్టోరేజ్ స్పేస్ అయితే కూడా ఉంది. అది కూడా చూడొచ్చు మీరు వీడియోలో. స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. దానివల్ల ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి కామన్ స్పేస్ ఇది. సో దీంట్లో కూడా మనకి సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక రేలింగ్తోని ఒక గ్లాస్ డిజైన్తో మనకి సపోర్టింగ్ వాల్ అయితే రావడం జరుగుతుంది. సో ఏరియా అంతా కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మనకి మంచి టేక్ వుడ్తోని ఈ డోర్ అయితే డిజైన్ చేస్తున్నారు. చూడొచ్చు ఇది క్లియర్గా వీడియోలో మీరు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం లివింగ్ స్పేస్లో ఉన్నాం. చూడొచ్చు మీరు లివింగ్ స్పేస్ అనేది మనకి ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో మనకి కింద ఏంటంటే పార్కింగ్ రావడం వల్ల మనకి గ్రౌండ్ ఫ్లోర్లోని లివింగ్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ మీదని చూసుకుంటే కనుక మనకి పార్కింగ్ స్పేస్ కూడా కవర్ అవుతుంది కాబట్టి లివింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా వస్తుంది. సో దాంతోపాటు మనకి హౌస్ అనేది 155 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. చూడొచ్చు క్లియర్గా వీడియోలో మీరు. సో చూసుకుంటే ఇదంతా మనకి టీవీ యూనిట్ ఏరియా. సో ఇక్కడ మనకి టీవీ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఏదైనా సిమెంట్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కవర్ చేశారు. సో చూడొచ్చు క్లియర్గా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి వెంటిలేషన్ పరంగా చూసుకుంటే 2 విండోస్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఒక విండో వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది. సో మీరు క్లియర్గా వీడియోలో అయితే చూడండి. హౌస్ అయితే మనకి చాలా స్పేషియస్గా 155 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్ అంతా కూడా. సో టోటల్గా మనకి హౌస్లో అయితే మనకి 4 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి. సో అక్కడ కొంచెం వర్క్ అనేది జరగడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ వీడియో అయితే మనం చేయలేదు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం వీడియో అయితే చేస్తున్నాం. సో ఇందులో కూడా మనకి 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. మనకి ఇటు సైడ్ ఒకటి వస్తుంది, ఇటు సైడ్ ఒకటి వస్తుంది. సో మనం ఈ బెడ్రూమ్స్ కూడా కవర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, మనకి రూమ్ సైజెస్ అనేవి మనకి ఎంత స్పేషియస్గా అయితే ఉన్నాయో. సో దీంట్లో కూడా ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా మనకి మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి బీరువా పెట్టుకోవడానికి ఒక మంచి స్పేస్ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీద ఒక షెల్ఫ్ అయితే ఉంటుంది. సో ఇన్ కేసు వుడ్ వర్క్ చేసుకుంటే కనుక మనకి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో నెక్స్ట్ మనకి వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది. సో చూడొచ్చు. సో వెంటిలేషన్ పరంగా మనకి ఎలాంటి ఇష్యూ కూడా లేదు, చాలా బాగుంది ఇక్కడ. సో దీంతో పాటు చూసుకుంటే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్. సో మనకి హౌస్లో ఏంటంటే మనకి కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. సో ఒకటి శానిటరీ వర్క్, నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ లైటింగ్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో మనకి ఎవరైతే హౌస్ పర్చేజ్ చేసుకుంటారో వితిన్ 1 మంత్లోనే ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసేస్తారు. సో ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాం. సో చూడొచ్చు మనకి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. సో వెంటిలేషన్ కోసం విండో కానీ మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కానీ, సో నెక్స్ట్ ఫాల్ సీలింగ్ కూడా మనకి మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో హౌస్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో వుడ్ వర్క్ చేసుకుంటూ కనుక మనకి చాలా క్వాలిటీగా ఉంటుంది. లుక్ అయితే మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సో మనకి టైల్స్ డిజైన్ కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లోనే మనకి ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ చూసుకుంటే మీదనే మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. సో మనకి స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా పెట్టుకోవచ్చు. మనకి ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు ఈ వీడియోలో మీరు. సో మనకి మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. బట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ రాదు. సో ఇక్కడ దానికోసం మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ స్టైల్ అయితే ఉంది. సో చూడొచ్చు. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా వస్తుంది. మనకు ఒక బేసిన్ అయితే పెట్టుకోవచ్చు వాష్ ఏరియా కోసం.
కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు క్లియర్గా మీరు వీడియోలో. సో ఇప్పుడైతే మనం కంప్లీట్గా డైనింగ్ ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇదంతా మీకు డైనింగ్ ఏరియా. సో చూడొచ్చు మీకు డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఒక పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకునే స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూడొచ్చు దీంతోపాటు దీని పక్కనే మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ మనకి ఏదైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడం కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు కంప్లీట్గా. సో మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. సో దీంతోపాటు మనం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని కనెక్షన్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం హ్యాండ్స్ భోజనం చేసిన తర్వాత చేతులే కడుక్కోవడం కానీ ఇక్కడైతే మనకి వాష్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మీకు కంప్లీట్గా పూజా స్పేస్ ఇది. సో చూడండి పూజా స్పేస్ కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి యూజ్ చేసిన టైల్స్ కూడా మంచి ప్రముదల డిజైన్ అయితే ఇచ్చారు. చూడొచ్చు క్లియర్గా మీరు వీడియోలో అయితే. సో దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం మీద ఒక విండో అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే మీరు చూస్తున్నారు కిచెన్ అయితే చూస్తున్నారు. సో కిచెన్ కూడా చూడండి మనకి చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. ఒక 2 మెంబర్స్ కలిసి కుక్ చేసుకునేటట్టుగా మనకి కిచెన్ అయితే మంచి స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది. సో కిచెన్కి వాడిన మనకి ఆ టైల్స్ కానీ మంచి బ్యూటిఫుల్ డిజైన్. సో దీంతోపాటు మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో ప్లాట్ఫామ్తో పాటు మనకి ఇక్కడ చూడొచ్చు వాష్ ఏరియా పాయింట్. సో వెంటిలేషన్ కోసం విండో ఉంది. సో చూడొచ్చు క్లియర్గా అయితే మీరు వీడియోలోని. చాలా మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది హౌస్ కంప్లీట్గా. సో 155 స్క్వేర్ యార్డ్ కాబట్టి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది హౌస్ కూడా. సో నెక్స్ట్ అయితే ఇదంతా మనకి వాష్ ఏరియా కింద వస్తుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఇక్కడ మనకి వాష్ ఏరియా మనకి ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చారో. సో మనకి ట్యాప్ కనెక్షన్స్ కానీ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ సో పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకి షెల్ఫ్లు కూడా ఇచ్చారు మన ఏదైనా ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి. సో చూడొచ్చు క్లియర్గా మీరు వీడియోలో. సో ఇదంతా కూడా మీకు సెట్ బ్యాక్ ఏరియా. సో చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ టెర్రస్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీరు సరౌండింగ్స్ ఏరియా కూడా కంప్లీట్గా మీకు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. ఏరియా పటేల్ కూడా అనేది ప్రజెంట్ మనకి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది రెసిడెన్షియల్ ఏరియా కింద. సో ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీకి 500 మీటర్స్ దూరంలోనే మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా వస్తుంది. సో టువర్డ్స్ కృష్ణారెడ్డిపేట సో పటేల్ కూడా రోడ్డు. సో చూడొచ్చు కంప్లీట్గా ఏరియా అంతా కూడా మీరు. మనం లొకేషన్ హైలైట్స్ చెప్పుకుంటే కనుక సో ఈ ప్రాపర్టీ అనేది మనకి పటేల్గూడలోని బ్రహ్మరాంబిక కాలనీలో అయితే లొకేట్ అయి ఉంది. సో బీరంగూడ కమాన్ నుంచి మీకు 4.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి హైటెక్ సిటీకి 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ప్రైస్ స్టేషన్కి వస్తే కనుక మనకి 155 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ G+1. సో కింద 2 BHK మీద 2 BHK. సో టోటల్గా చూసుకుంటే మనకి 4 BHK హౌస్ ఇది. సో దీని ప్రైస్ అనేది వీళ్ళు 1.37 అంటే మనకి 1,37,00,000 అయితే కోట్ చేస్తారు. మీకు స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఈ ప్రాపర్టీ బై చేయాలన్నా విజిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.